ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 91వ సంకీర్తన 15వ వచనము. శ్రమలో నేతనికి తోడై ఉండదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన అభయమిచ్చే వాగ్దానము పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. మన దైనందిన జీవితంలో మనకు ఆనందములు, ఆశీర్వాదాలతో పాటు శ్రమలు, కష్టాలు కూడా తప్పకుండా ఎదుర్కొనవలసినదే. ఈ సత్యము ఎవరూ కాదనలేరు. అయితే అనేకులు శ్రమలు వచ్చినప్పుడు వాటిని తప్పించుకోవాలని ప్రక్కత్రోవలో వెళ్తూ మరిన్ని బాధల్లో చిక్కుని ఇరుక్కొని మార్గము కానరాక కష్టాల్లో ఉంటారు. ఎవరు వారిని విడిపిస్తారో, ఎవరు తప్పిస్తారో అని సహాయం కొరకు ఎదురు చూస్తూ నిరాశ పాలవుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు నీవు ఈ శ్రమలో, ఈ కష్టంలో అలమటిస్తున్నావా? భయపడకు. నీ కొరకే ప్రేమగల పరలోకపు తండ్రి ఈ వాగ్దానము దయచేస్తున్నాడు. నీ శ్రమ అంతటిలో ఆయనకు మొరపెట్టము. అమాయకంగానో లేక అవివేకంగానో నీవు బంధింపబడినా, లేక ఈ బాధలో శ్రమలో నువ్వు ఉన్నా, నిన్ను విడిపించుటకు, తప్పించుటకు మరియు నీ స్థితిని గొప్ప చేయుటకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాటపై నమ్మిక ఉంచుము. ఆ శక్తిగల దేవుని పాద సన్నిధిలో చేరి నీవు విడుదల కొరకు, విజయం కొరకు హృదయం కుమరించి ప్రార్థన చేయము. అప్పుడు దేవుడు గొప్ప కృప అనుగ్రహిస్తాడు. 91వ కీర్తన 2వ వచనంలో, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను గురించి మొరపెట్టుము. నిజమే, మన జీవితాల్లో ఎప్పుడైతే ఆయనను ఆశ్రయముగా, ఆయనను మన విశ్రమ స్థానముగా, ఆయనను మన కొండగా, కోటగా మనము మన హృదయంలో అమర్చుకుంటామో, ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ప్రార్థనతో శ్రమను ఎదుర్కొంటామో, ఖచ్చితంగా దేవుడు విజయం ఇవ్వడం మాత్రమే లేదు, కానీ దేవుడు గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమస్యలను సాక్ష్యంగా మారుస్తాడు. ఈ కృప దేవుడు మన అందరికీ దయచేలాగున రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మెరిచిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. శ్రమలోనే అతనికి తోడై ఉండదును, అతను విడిపించి అతని గొప్ప చేస్తుందని వాగ్దానం చేస్తున్నారు అయ్యా. నిజమే తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ప్రభా ఉదయకాలం ప్రార్థనలు ఏకీపించినారయ్యా. ప్రభా వారి శ్రమలు ఏంటో ప్రభా, కష్టములు ప్రభా, దుఃఖములు తండ్రి, అయ్యా సమస్యలు మీరు చూస్తున్నారయ్యా. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవయ్యా. పైకి సంతోషంగా నవ్వుతో మాట్లాడుతున్నా ప్రభా, హృదయంలో చెప్పుకోలేని సమస్యలు ప్రభా, పంచుకోలేని బాధలు ప్రభా ఎన్నో ప్రభా నీ బిడ్డలకు ఉండొచ్చు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా అట్టి సమస్యలు ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఒక్కరిని దాటిపోకండి తండ్రి. ప్రభా శ్రమలో ఉన్నారు దేవా, దుఃఖంలో కన్నీటితో ఉన్నారయ్యా. దయచేసి ప్రభా కన్నీటికి జవాబు దయచేయండి ప్రభా. శ్రమలో ప్రభాకి తోడై ఉండి తండ్రి విడిపించి గొప్ప చేస్తానే వాగ్దానం చేస్తున్నారయ్యా. ప్రభా కృప దయచేయండి. ప్రతి శ్రమ ప్రభాని సన్నిధిలో తండ్రి బిడ్డల తండ్రి కుమరిస్తుండగా తండ్రి, పంచుకుంటూ ఉండగా తండ్రి అయ్యా, ఆ కష్టములు కన్నీరు తండ్రి అయ్యా మీ యొక్క ప్రభా సన్నిధిలో తండ్రి బిడ్డలు తండ్రి మొర పెడుతూ ఉండగా తండ్రి, కన్నీరు కారుస్తుండగా తండ్రి జవాబు దయచేయమని వేడుకొంచున్నాం. విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. అపవాది క్రియలు లయపరచమని వేడుకొంచున్నాం. బంధకాలు సంఖ్యలు నజరేయుడైన యేసు నామములో తెంచివేయమని వేడుకొంచున్నాం. నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోండి దేవా. నీ మహిమార్థమై ప్రభా మీరు సృష్టించిన ప్రభా నీ బిడ్డలు కదా తండ్రి అయ్యా. దయచేసి మా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభా ప్రార్థనలు ఏకీపించిన నీ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, సంఘమునకు మీరు దయచేయమని, దినమంతటి కావలసిన కాపుదల, భద్రత, నెమ్మది ప్రభా సంఘమునకు, ప్రియ కుటుంబములకు ప్రార్థనలు ఏకీపించిన వారందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీ నామానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం తుర్కి.